హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు జూన్ 28 భారత మాజీ ప్రధానమంత్రి, మన తెలుగువాడు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పివి నరసింహారావు గారు జన్మించిన రోజు. పివి నరసింహారావు గారు మరి 1991 నుంచి 96 వరకు భారత 9వ ప్రధానమంత్రిగా మన భారతదేశానికి సేవలు అందించారు. మరి 91లో భారతదేశం చాలా ఆర్థికంగా వెనకగా ఉండేది. ఒక వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలన్నా, ఒక కారు కొనాలన్నా, ఒక టెలిఫోన్ కొనాలన్నా కూడా ఎన్నో రోజులు వెయిట్ చేసిన పరిస్థితులు ఉండేవి. అలాంటి సమయంలో మరి మన పివి నరసింహారావు గారు విదేశీ వస్తువుల ఎగుమతులు దిగుమతులు, మరి పారిశ్రామిక రంగం, ఐటీ రంగం వంటి ఎన్నో రంగాలలో ఒక కొత్త సంస్కరణలు తీసుకురావటం, విదేశీ పెట్టుబడులు పెట్టడం, సో అలాంటి ఎన్నో సంస్కరణల వల్ల మన భారతదేశం ఆనాడు ఒక ఆర్థికంగా మంచి అప్పటి నుంచి ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. సో అందుకే ఆయనని అందరూ కూడా ఆర్థిక సంస్కర్త అని కూడా ఆయన్ని పిలుస్తుంటారు. మరి ఆయన మన తెలుగువాడు అయినప్పటికీ తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, తమిళం, మరాఠీ అంటే ఎన్నో భాషలలో ఆయన అందుకే ఆయన బహుభాష కోవిదుడని కూడా అంటారు. సో మరి ఇంతటి మన తెలుగువాడు పివిని మనం అందరం కూడా వారి యొక్క ఆ సేవలను గుర్తు చేసుకుంటూ మరి భారత రత్న అవార్డు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. కావున వారికి యొక్క సేవలను మనం అందరం గుర్తు చేసుకుంటూ పివి గారిని మరొకసారి మనం అందరం కూడా ఘన నివాళులు అర్పిద్దాం. జై హింద్.